సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, శుభగృహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నేను మీ వసు. నేను మీ రిషి. సో మన ప్రోగ్రామ్ కి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్ ద షో. హైదరాబాద్లో కొందరు డెవలపర్స్ రేరా నిబంధనలకు యథేచ్ఛగా తూట్లు పొడుస్తూ యూడిఎస్ ఫ్రీలాన్స్ సేల్స్ అంటూ అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్నారని పలు రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రెడై హైదరాబాద్ ఆధ్వర్యంలో క్రెడై తెలంగాణ, చెడా, TDA, TBFలు కలిసి కామన్ ప్లాట్ఫామ్పై ప్రెస్ మీట్ని నిర్వహించాయి. ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే, బికాస్ ఆఫ్ ది లీనియన్సీ ఇన్ సర్టన్ రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ రేరా, పీపుల్ హ్యావ్ టేకెన్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్. పర్మిషన్స్ లేకుండా బిల్టప్ ఏరియా అమ్మటం, ప్లాట్లు అమ్మటం, వాటిని రకరకాల పేర్లు పెట్టి ప్రీ లాంచ్ అని, ప్రీ సేల్స్ అని, యూడిఎస్ అని, ఇవన్నీ అనాథరైజ్ సేల్స్. జస్ట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవటం, ఫ్లాట్లు అమ్మటం, మార్కెట్ రేట్లో 50%, 40% ఇష్టం వచ్చినట్టు అమ్మటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేవాళ్ళు తెలుసో తెలియకో కొంటున్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ ప్రొటెక్షన్ లేదండి. ఎందుకంటే మున్సిపాలిటీలో పర్మిషన్ లేని ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశారు, రేరాలో రిజిస్టర్ కాని ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి ఏ ఫోరంకి వెళ్ళినా కూడా వాళ్ళకి న్యాయం జరగదు. ఎందుకంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అన్ ఇల్లీగల్ ఇన్స్ట్రుమెంట్, ఇల్లీగల్ ప్రాపర్టీ. ఇట్లాంటి ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయకండి. దే ఆర్ కంప్లీట్లీ అన్ప్రొటెక్టెడ్. ఇప్పుడు మనం చూడాల్సిన ముఖ్య విషయం ఏమంటే, రెరా ఎందుకు వచ్చింది అంటే, కొన్ని సిటీస్లల్లా నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లాంచింగ్ చేసి చాలా వెంచర్స్, అంటే వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ ఏరియాస్ లాంచ్ చేసి, ఎక్కువ వెంచర్స్ లాంచ్ చేసి విత్ ఇన్ టైంలో పొజిషన్ ఇవ్వలేకపోయారు. కాబట్టి రెరా నిబంధన వచ్చింది. దాంతో కొంతవరకు కస్టమర్ కు సెక్యూరిటీ వచ్చింది. బట్ ఇక్కడ ఏమైతుంది, రెరాను ఓవర్టేక్ చేసి, రెరాను అవాయిడ్ చేసి ఏవైతే ప్రీ సేల్స్ చేస్తున్నారో అక్కడ రెరాల ఏదైతే నిబంధనలతోని ప్రొటెక్ట్ దొరుకుతుందో పర్చేజర్ కు, అది లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రీ సేల్స్ అండ్ సాఫ్ట్ సేల్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, యూడిఎస్, వీటన్నిటికి కూడా ఒక ప్రొటెక్ట్ పర్చేజర్ తీసుకొచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకొని దానికి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దానికి కూడా మేము సలహాలు ఇవ్వడానికి, ఎట్లా నిబంధనలు దానికి చేయాలి అనేది కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కనీస జ్ఞానం, ఈ రోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది, ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది, రెండు కలిపితే ఎంత అవుతుంది పర్ స్క్వేర్ ఫీట్. మిగతా బిల్డర్స్ వేరే దగ్గర 6,000, 6,500 కష్టపడి వాళ్ళు చేస్తూ ప్రాజెక్టు ఆన్ టైంలో డెలివరీ ఇస్తున్నారు. వాళ్ళు అంత రేట్ పెట్టడం, వీళ్ళు 2,800, 3,000 మనతో డబ్బులు వసూలు చేసి వీళ్ళు మనకు ప్రాపర్టీ వీళ్ళు డెలివరీ ఇస్తారా? మినిమం థింక్ చేయాలని చెప్పేసి నేను ప్రజలను కోరుతున్నాను. అనవసరమైన ఈ సేల్స్ తోటి మొత్తం ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నది. ఒక దగ్గర జరిగితే మొత్తం దేశమంతా తెలిసిపోతుంది, హైదరాబాద్లో ఈ విధంగా జరుగుతుంది అనేది. సో ఈ చెడ్డ పేరు హైదరాబాద్కు తీసుకురాకండి. దయచేసి ఇన్వెస్టర్స్ కళ్ళు తెరుచుకొని ఇలాంటి మోసగాళ్ళ చేతుల్లో మోసపోకండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రీ అనేది డిక్షనరీ తీస్తే చాలా వర్డ్స్ ఉంటాయండి. ప్రీ సేల్స్, ప్రిమానిషన్, ప్రెజుడిస్, ఎనీథింగ్ ప్రీ అంటే ఏంటంటే మీరు కన్ఫర్మ్ కాదని, ఇట్ ఈస్ రిస్క్ బేరింగ్ అని. మీరు GHMCలో కానీ HMDAలో కానీ ఏ సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చారు, దేనికి ఇచ్చారు లేదని ఒక లిస్ట్ ఉంది. అలాగే రేరా వెబ్సైట్లో ఏ ప్రాజెక్ట్కి రిజిస్ట్రేషన్ అయినవి ఉన్నాయి. మీరు కొన్నప్పుడు సింపుల్గా ఈ రెండు చూడండి, ప్లాన్ ఉందా లేదా, మీది పర్మిట్ ఉందా, మీకు రిజిస్ట్రేషన్ ఉందా, రెండు తీసుకోండి. రెండు మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో అడగండి, అవే కొనండి. మేము ఎవరిని ఉద్దేశించి మా మెంబర్స్ని కానీ నాన్ మెంబర్స్ని కానీ ఎవరిని భయపెడదామని కానీ వారిని ఇబ్బంది పెడదామని చేసేది కాదు. మనం అందరూ చక్కగా ఒక పద్ధతిలో, గవర్నమెంట్ సూచించిన పద్ధతి, న్యాయబద్ధమైన పద్ధతిలో వ్యాపారం చేసుకుందాం. జనాలు ఏ విధంగా మోసపోతున్నారంటే, గొర్రె కషాయాన్ని నమ్ముతున్నట్టు ఎవరైతే వ్యక్తులు మన డబ్బు తీసుకొని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి మన డబ్బుతో కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకునే వాళ్ళంటే, అసలు డబ్బు లేని వ్యక్తి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాడు? 6,000 వస్తూ 3,000 అమ్మడానికి సాధ్యమా? చట్టాన్ని లొసగులు వెతుకుతూ మనం చట్టం పరిధిలోకి రాకుండా మనం ఏ విధంగా ప్రజలను మనం మోసం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్న వ్యవహారం ఇది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రిజిస్ట్రేషన్ అథారిటీకి, మున్సిపల్ అథారిటీకి, వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఇలాంటి వ్యక్తులకు పర్మిషన్
పర్మిషన్స్ ఇవ్వకుండా, లోన్స్ ఇలాంటి వ్యక్తులకు లోన్స్ ఇవ్వకుండా ఇలా చేస్తే దీన్ని మనం అరికట్టడంలో మనకు సాధ్యం అవుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి వాటికి దూరంగా ఉండమని విన్నపించుకుంటున్నాం. Information and guidance cells at HMDA, GHMC and RERA. If you can highlight this aspect, whoever purchases there, they can go to those guidance centers and take information whether it has been approved by HMDA or GHMC or RERA, and at least some kind of control can come with that particular gesture. Historically, Hyderabad has been a very conservative in real estate. We have a credible real estate industry here. Unhealthy practices in violation of development zones, especially environmentally sensitive areas. I've seen a lot of construction activity coming up in 111 and other conservation zones of HMDA area, especially plotted development, which is detrimental to the environment of overall planning, which will result in imbalance growth in Hyderabad. To have an overall view, this environment protection becomes very important. గడిచిన 7 సంవత్సరాలలో నిర్మాణ రంగం ఒక ఉన్నతమైన దిశలో వెళ్తుంది. ఎవ్రీవన్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ప్రతి బిల్డర్ కూడా డెవలప్ అయి ఉన్నాడు. ఆ డెవలప్మెంట్ సస్టైన్ కావాలా, దాంతో పాటుగా ఓవరాల్ ఇండస్ట్రీ సర్వైవ్ కావాలనేది ఇక్కడ అందరి అసోసియేషన్ల పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ కి మెయిన్ గా ముఖ్య ఉద్దేశము ఇట్స్ అవేర్నెస్ టు ద పబ్లిక్ and maybe requesting the government, we can say, to save the industry, to save the real estate in Hyderabad and Telangana. ఇప్పుడు ఇంత ఉన్నతిని, ఇంత గ్రోత్ ని మనము కాపాడుకొని ముందుకు వెళ్ళాలనేది మా అందరి కోరిక కూడా. The request mainly is to caution the purchasers. Purchasers ki undivided share of land konoddu, not to buy anything which is not sanctioned by the authorities and subsequently which is approved by RERA. ఒక్కసారి పర్చేజర్స్ కానీ ఎంటర్ కాకుంటే ఏ డెవలపర్ కానివ్వండి, ఏ గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ కానివ్వండి, దే విల్ నాట్ గెట్ ఇన్ టు దిస్ ప్రీ సేల్ మోడల్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగింది, ల్యాండ్ కాస్ట్ పెరిగింది, అయినా కానీ మీకు 3,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి ఇస్తున్నారంటే ది పర్చేజర్ ఆల్సో కైండ్లీ లుక్ ఇన్ టు ది రీజన్స్ వై సంబడి ఈస్ ఆఫరింగ్ ఎట్ దోస్ ప్రైజెస్. గ్రేటర్ హైదరాబాద్లోని ఐటీ కారిడార్ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు హబ్గా మారింది. అదే సమయంలో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సమీప ప్రాంతంలోనే నివాసం ఉండేటట్టు చూసుకుంటున్నారు. దీంతో అటు ఆఫీస్ స్పేస్, ఇటు నివాస గృహాలకు డిమాండ్ పెరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఐటీ కారిడార్ కేంద్రంగానే కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ల్యాండ్ మార్క్ నిర్మాణాలను చేపడుతున్న న్యూ ఏజ్ రియాలిటీ ఆర్గనైజేషన్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈ ప్రాంతంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వెస్ట్ బ్రూక్ ను చేపట్టింది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 1 కు సమీపంలోని కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అత్యంత సమీపంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. హైదరాబాద్ లో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. 2009లో ప్రారంభమైన ఈ సంస్థ బిగ్గెస్ట్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తూ ఇండస్ట్రీ చూపులను తమ వైపు తిప్పుకుంటోంది. ద సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ హైదరాబాద్ గా ఉన్న కోకాపేట్లో వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును లాంచ్ చేసింది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును మొత్తం 7.8 ఎకరాల విస్తీర్ణంలో 3 టవర్లలో G+34 ఫ్లోర్స్ తో మొత్తం 1102 ఫ్లాట్లను ఈ సంస్థ నిర్మిస్తోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 కు అత్యంత సమీపంలోనే ఈ ప్రాజెక్టు ఉండటంతో ట్రాన్స్పోర్ట్ పరంగాను ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్ కు 20 నిమిషాల్లో, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. హలో సార్, ఎలా ఉన్నారు? Good. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి ఇలా తిరగగానే వెంటనే కనిపించే ప్రాజెక్ట్ అనమాట. సో ఇట్స్ అ రియలీ వండర్ఫుల్ లొకేషన్. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్? ప్రాజెక్ట్లో ఎస్పెషల్లీ వీ హావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్
టు దిస్ ల్యాండ్స్కేపింగ్ అండి. సింగపూర్ బేస్డ్ కంపెనీ సైట్ కాన్సెప్ట్స్ అని ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చున్నాము. సో వీ హ్యావ్ కోకాపేట్ లేక్ విచ్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ యూటిలైజింగ్ ద కోకాపేట్ లేక్ అండ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ స్పోర్టింగ్ ఫెసిలిటీస్ దేర్, ఇంక్లూడింగ్ మినీ గాల్ఫ్ కోర్స్ లాంటిది కూడా సెటప్ చేస్తున్నాము. వీఆర్ హ్యావింగ్ ఆల్ ద క్రికెట్, బాస్కెట్బాల్, ఆల్ కైండ్ ఆఫ్ facilities which children require are going to be there. And we have 2 clubhouses. One clubhouse which is towards the roadside, we are giving all facilities like multi-purpose hall and other things where external people come, it's easy for them to reach and out. Yes. And the other clubhouse what we are having is mostly for the sporting facilities, which only the indoor people they use the facility. The facilities we are having 23-24 kinds of activities to be done by the children there. సో ఓవరాల్గా ఇందులో ఎన్ని టవర్స్ ఉంటాయి? ఇందులో ఓన్లీ 3 towers పెట్టామండి. వీ హ్యావ్ అబౌట్ 82% ఆఫ్ ది ఏరియా ఈజ్ ఓపెన్. వీ హ్యావ్ ఓన్లీ ఆక్యుపైడ్ 18% ఆఫ్ ది ల్యాండ్. వీ హ్యావ్ రేంజింగ్ ఫ్రమ్ 1075 square feet to 2400 square feet. We are about 10 variants offerings. So every pocket can accommodate one type of apartment. So we have given that kind of a facility. Looking at the corona and the work from home kind of an environment which we had in the last couple of years, we are creating a separate room. Either it can be used for a study room or an office room when you are working from home, and also it can be used as a children's study room, or it can be used as a home theater. It's a multi-purpose room. One room we have created in all the apartments whereby they can utilize that for their activities. What is your motive for Cyber City? First and foremost, we are, if you see our locations in all the places, either Bangalore, Chennai or Visakhapatnam, Hyderabad, we take the best possible locations. First, our identification is the locations. So the location is a very key thing for what we see. Post location, we always go for one of the best consultants. If you see this office is there, next project we are looking at Singapore consultant. We always look for something new to offer to our customers. And post handing over of the project also, we take up at least 2 years, we hand over the customers. We have a lot of issues, all the things have to be rectified, settled and all that. So that is what bringing us repeat sale and bringing our customers back to us. హామీ ఇచ్చిన దానికంటే అధికంగా ఎమ్యూనిటీస్ ని అందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదిస్తోంది వాసవి గ్రూప్. 2.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో అఫోర్డబుల్ ప్రైజెస్ తో ప్రాపర్టీస్ ను అందిస్తూ ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది ఈ సంస్థ. ప్రస్తుతం కంపెనీ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే బాచుపల్లిలో వాసవి అర్బన్, హఫీజ్పేటలో లేక్ సిటీ వంటి రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు గచ్చిబౌలిలో వాసవి స్కై సిటీ, కూకట్పల్లి ఫోరం మాల్ వద్ద వాసవి సిగ్నేచర్, హైటెక్ సిటీలో వాసవి వాటర్ ఫ్రంట్ వంటి కమర్షియల్ ప్రాజెక్టులను కూడా ప్రైమ్ లొకేషన్స్లో ఫుల్ స్వింగ్ లో డెవలప్ చేస్తుంది. లగ్జరీ ఫెసిలిటీస్ ను ఎఫోర్డబుల్ బడ్జెట్ లోనే అందిస్తూ ఇండస్ట్రీలో చక్కని గుర్తింపు పొందింది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్ కింగ్ గా రియాల్టీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న వాసవి గ్రూప్ అత్యున్నత టెక్నాలజీ, పేరుగాంచిన ఇంజనీర్ల ప్రణాళికతో పటిష్ట నిర్మాణాలు, విశాలమైన గృహ సముదాయాలను డెవలప్ చేస్తోంది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపట్టిన ప్రాజెక్టుల విషయానికొస్తే ఉప్పల్లో వాసవి మెట్రోపోలిస్ ను డెవలప్ చేస్తోంది. ఈస్ట్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ మొత్తం 2.17 ఎకరాల విస్తీర్ణంలో 270 లైఫ్ స్టైల్ 2 and 3 BHK ఫ్లాట్స్ తో అపార్ట్మెంట్స్ ను వేగంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో 1065 SFT నుంచి 1945 SFT విస్తీర్ణంలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వాసవి గ్రూప్ మరో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసవి అట్లాంటిస్ నార్సింగ్ లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును 45 అంతస్తుల్లో నిర్మిస్తోంది. 1175 SFT నుంచి 2600 SFTలో 3200 యూనిట్లకు పైగా ఫ్లాట్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది వాసవి గ్రూప్. ఇది హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. వాసవి అట్లాంటిస్ లో 60,000 SFTతో వరల్డ్ క్లాస్ క్లబ్ హౌస్ ను నిర్మిస్తోంది వాసవి గ్రూప్. స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్, క్యాఫెటేరియా, లైబ్రరీతో పాటు ఎన్నో ఎమ్యూనిటీస్ అందిస్తోంది ఈ సంస్థ.
అందరికంటే ముందే ఈస్ట్ హైదరాబాద్ పై దృష్టి పెట్టిన వాసవి గ్రూప్ ఎల్బీ నగర్ సమీపంలోని చింతలకుంటలో వాసవి శ్రీనిలయం ప్రాజెక్టును సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. వాసవి శ్రీనిలయం వాయు కాలుష్యానికి దూరంగా గ్రీన్ అండ్ క్లీన్ కాన్సెప్ట్ తో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. చక్కని విజన్తో గ్రీనరీకి అధిక ప్రాధాన్యమిచ్చే లక్ష్యంతో ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే మొక్కల పెంపకాన్ని చేపట్టి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది వాసవి గ్రూప్. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా హఫీజ్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. అఫోర్డబుల్ విభాగంలో ఓ ఐకానిక్ ప్రాజెక్టు వాసవి అర్బన్ ను తమ ఐకానిక్ ప్రాజెక్టుగా బాచుపల్లిలో డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. బాచుపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ అవుతోన్న ఈ మెగా టౌన్షిప్ లో 3714 లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తోంది. శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. పర్యావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. లాంచింగ్ సమయంలో హాట్ కేకుల బుకింగ్ నమోదు చేస్తుండడం ఈ సంస్థ ప్రత్యేకతగా చెప్పొచ్చు. గిరిధారి సంస్థ ప్రస్తుత ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే వికారాబాద్లో గిరిధారి నిర్వాణ, మహబూబ్ నగర్ జడ్చర్లలో సీజన్ టౌన్, అమిర్జాపూర్లో గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్, షాద్ నగర్లో వేదాంత, జహీరాబాద్లో సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తోంది. గిరిధారి సంస్థ ప్రాజెక్టులపై లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ అప్డేట్స్ గురించి గిరిధారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు చెప్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. భవిష్యత్తును బంగారంగా మార్చగల అవకాశాలున్న లోకాలిటీలను ఎంచుకుని ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారికి ఎంతో ముందు చూపు ఉందనే విషయం ఇప్పటికే అనేక మార్లు నిరూపితమైంది. సమున్నత నిర్మాణాలను సగౌరవంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇందులో మొత్తం 98 విల్లాలను 4BHK, 5BHK విల్లాస్ గా డెవలప్ చేస్తోంది. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ని విజిట్ చేశాము. ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఆఫ్టర్ కోవిడ్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్కడ చూసుకున్నా, నార్సింగ్ చూసుకున్నా, ఎక్కడ 20 crores తక్కువ ఎక్కడ విల్లా దొరకడం లేదు. సో ఆ మంచి ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేసేసి గుడ్ ప్రోడక్ట్ మా కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద మేము ఆ ఏరియా సూచ్ చేసుకున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇండిపెండెంట్ హౌస్లో మూవ్ అయిపోవాలనే ఆలోచనతో హైదరాబాద్ కానీ మొత్తం ప్రతి ఒక్క పీపుల్ ఆలోచన చేస్తున్నారు. సో వాస్తుపరంగా కానీ లేకపోతే ఆ గ్రీనరీ పరంగా కానీ మంచి ఆక్సిజన్, 6000 acre ఓపెన్ ప్లేస్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. సో ఆ ఏరియా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఆలోచన చేసేసి ఆ ఏరియాను సూచ్ చేసుకొని బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. వితిన్ 1 year ఆ ప్రోగ్రెస్ ఉన్నది. మనకు బుకింగ్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నా థింకింగ్ ఏంటంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది అది. మహబూబ్ నగర్ జిల్లాలో 26 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ కౌంటీని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో మొత్తం 2 దశల్లో 259 రెసిడెన్షియల్ ప్లాట్స్ ను అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. 100% వాస్తు, 24/7 సెక్యూరిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ రిక్రియేషన్ పార్క్, క్లబ్ హౌస్, అవుట్డోర్ గేమ్స్, అన్ని వైపులా కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్, స్విమ్మింగ్ పూల్ వంటి తదితర ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్.
మహబూబ్ నగర్ లో గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్ మేము చేపట్టినాం. యాక్చువల్లీ ప్రీమియం విల్లా ప్లాట్ లో సేల్ చేయాలనే ఉద్దేశం మీద దట్ ప్రాజెక్ట్ మేము టేకప్ చేసాం. బై ద బై మా కస్టమర్ల ఆదేశం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు కొందరు హౌసెస్ బుక్ చేసుకున్నారు, కొందరు అపార్ట్మెంట్లు బుక్ చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది షార్ట్లీ మేము చేయబోతున్నాం. ఆ ఏరియా కూడా చాలా మంచి ఏరియా, చాలా బ్యూటిఫుల్ ఏరియా. హైదరాబాద్ తో పాటు జిల్లా హెడ్ క్వార్టర్స్ లలో కూడా 100% మా గిరిదారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్ లో ఏ రకంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అదే రకంగా జిల్లాలో కూడా రావాలనే ఉద్దేశం మీద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా మనం ఇట్లాంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకు మంచి ప్రోడక్ట్ అందిస్తే మైగ్రేషన్ అనేది ఆపగలుగుతామనే ఉద్దేశం మీద నేను ఆల్ జిల్లా హెడ్ క్వార్టర్లో చేయాలనే ముఖ్య ఉద్దేశం. అఫోర్డబుల్ ప్రైస్తో సొంతింటి కలలను సాకారం చేస్తూ ప్రతి ఒక్కరిచే శబాష్ అనిపించుకుంటోంది రాగమయూరి బిల్డర్స్. లాభాపేక్షకు దూరంగా ఉండే ఈ కంపెనీ భవిష్యత్ తరాలకు అనుగుణంగా వరల్డ్ క్లాస్ ఫీచర్స్తో అన్ని సదుపాయాలను కల్పిస్తూ ఎగ్జిస్టింగ్ కస్టమర్లచే శబాష్ అనిపించుకుంటోంది. చక్కని ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, పొల్యూషన్ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకొని చూడచక్కని నిర్మాణాలను అందుబాటు ధరల్లో అందిస్తూ రియాలిటీ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది ఈ సంస్థ. రాయలసీమ అంతటా ఖ్యాతిగాంచిన ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ రాగమయూరి బిల్డర్స్. ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ మయూరి గ్రీన్ హిల్స్. కర్నూల్లో 700 ఎకరాల్లో డెవలప్ చేసిన మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్ సిటీకి సమీపంలోనే ఉండటంతో చక్కని డిమాండ్ అందుకుంది. మయూరి గ్రీన్ హిల్స్ ఒక 700 ఎకర్ ప్రాజెక్ట్. అది ఐ కెన్ ప్రౌడ్లీ సే మయూరి గ్రీన్ హిల్స్ అనే ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. ల్యాండ్ తీసుకొని ఒక 700 ఎకర్స్ టోటల్ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేసి దాంట్లో ఒక 2000 విల్లాస్ బిల్డ్ చేసాము, అపార్ట్మెంట్ కట్టాము, కాలేజ్ కట్టాము, టెంపుల్ కట్టాము, చర్చ్, మాస్క్. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఆ ప్రాజెక్ట్కి. గవర్నమెంట్ నుంచి మాకు ఒక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది, విలేజ్ సెక్రటరియట్ తీసుకొచ్చాము అక్కడికి, రైతు భరోసా కేంద్రం కూడా వచ్చింది, విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మెయిన్ బ్రాంచ్ పెట్టి అక్కడ కస్టమర్స్కి లాకర్స్ కూడా సమకూర్చడం జరిగింది. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ఒక ఇండిపెండెంట్ శాటిలైట్ టౌన్షిప్. ప్రాపర్టీ డెవలప్మెంట్ లో సంస్థ అధినేత కేజే రెడ్డి గారి స్టైలే సపరేట్ అని చెప్పొచ్చు. కస్టమర్లకు కావలసిన ఎమ్యూనిటీస్ ను అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రాజెక్టు డెవలప్మెంట్ పై ఆయన నిబద్ధత, నిజాయితీ రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకెళ్లాయి. చాలా క్రైసిస్ వచ్చున్నాయి, ఏపీకి కావచ్చు, అలానే నా ఎంటైర్ గ్లోబల్గా ఫేస్ చేస్తుంది క్రైసిస్. వాట్ ఆర్ ద స్టెప్స్ యూ ఫాలో సార్, అండ్ ఆ క్రైసిస్లో మీరు ఎలా డీల్ చేశారు? యాక్చువల్గా క్రైసిస్ని మేము ఏ రోజు కూడా క్రైసిస్ని నెగిటివ్గా తీసుకోలేదు. ఒక్కసారిగా కర్నూలుకి ఫస్ట్ వచ్చిన హార్డ్ క్రైసిస్ ఏంటంటే ఫ్లడ్ రావడం. 50% ఆఫ్ కర్నూలు సబ్మెర్జెడ్ విత్ వాటర్. అరే ఇంత లో లెవెల్లో కర్నూలు ఉంది, వాట్ కెన్ వీ డూ ఫర్ దిస్ అనే ఆలోచనలో వచ్చినటువంటి థాటే 10 lakhsలో ఇండిపెండెంట్ హౌస్ ఇవ్వాలా, ఎత్తైన ప్రదేశంలో ఇవ్వాలనేటువంటి థాట్ మా మేనేజ్మెంట్కి రావడము. ఆ అనౌన్స్మెంట్తో సక్సెస్ఫుల్గా ఆ సబ్మెర్జ్ అనేటువంటి పాయింట్ మర్చిపోయి ఎత్తైన ప్రదేశంలో రీజనబుల్గా దొరుకుతుందని చెప్పేసి కస్టమర్లు కూడా మా వెంట రావడము, దాన్ని పాజిటివ్గా మనము గ్రోత్కు యాడ్ చేయడం జరిగింది. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ వచ్చేటప్పటికి డిమానిటైజేషన్. ఈ క్రైసిస్లో అందరూ కూడా మనీని ఎలా డ్రా చేయాలా, ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలనే థాట్ వచ్చినప్పుడు గోల్డ్లో పూర్తిగా పెట్టలేకపోయినారు, షేర్లలో పెట్టలేకపోయినారు. వచ్చిన అమౌంట్ అంతా కూడా రియల్ ఎస్టేట్లోకి వచ్చేసింది. ఆ రోజు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ చాలా ఉండేవి కాబట్టి ఆ ప్రాపర్టీస్ని సక్సెస్ఫుల్గా సేల్ చేయగలిగినాం. అది సెకండ్ది, ఇండియాకి వచ్చిన క్రైసిస్ అనుకోవాలి చెప్పాలంటే. థర్డ్ది, ఎంటైర్ వరల్డ్కు కరోనా వచ్చేసింది. ఈ కరోనాలో ఏం జరిగిందనంటే ఏదైతే రెవెన్యూస్ ఉన్నాయో, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రెవెన్యూ కానీ లేదంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రెవెన్యూ కానీ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎక్స్పెండిచర్ అనేటువంటిది తగ్గిపోయింది. అంటే వాళ్ళు వీకెండ్ పార్టీస్కి వెళ్ళాల్సినటువంటి ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోయింది, ఫంక్షన్ చేసే ఎక్స్పెండిచర్ అనేటువంటి తగ్గిపోయింది. ఆ రోజు కూడా మా ప్రాజెక్టు రీజనబుల్గా ఉన్నాయి, మా ప్రాపర్టీస్ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ రెవెన్యూస్ అంతా కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి టర్న్ అవ్వడము. కరోనాలో ప్రాపర్టీస్ని అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన ప్రాజెక్ట్ని తక్కువ రేట్లో ఇవ్వగలిగినాం. ఆంధ్రప్రదేశ్ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తూ కస్టమర్లకు నచ్చే మెచ్చే ప్రాజెక్టులను చేపడుతూ ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి సంస్థగా ఎదిగింది
రాకీ అవెన్యూస్. గోదావరి జిల్లాలతో పాటు నవ్యాంధ్ర రాజధాని వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ సంస్థ. గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ అఫోర్డబుల్ ప్రైస్లో ప్రాపర్టీలను అందిస్తోంది. రాకీ అవెన్యూస్ అందిస్తున్న ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు సంస్థ అధినేత రామయ్య వేణుగారి మాటల్లో విందాం. కాలంతో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రియాలిటీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది రాకీ అవెన్యూస్. అఫోర్డబుల్ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తూ వారిచే శభాష్ అనిపించుకుంటోంది. ఇక సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టుల విషయానికొస్తే రాజమండ్రి సమీపంలోని శ్రీరాంపురంలో చంద్రికా విలాసిని ప్రాజెక్టును ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో సిద్ధం చేస్తోంది. సార్, చంద్రికా విలాస్ని 350 ఫ్లాట్స్ బిల్డ్ చేశారు కదా, సో దాని గురించి చెప్పండి. యాక్చువల్లీగా 23 ఎకరాలు 42 సెంట్లమ్మ, దాదాపు 30 బ్లాకులు ఆల్రెడీ డీటీసీపీ అప్రూవల్ చేసి పెట్టాం. దాంట్లో ఫస్ట్ విడతగా 8 బ్లాకులు చేస్తున్నాం. అక్కడ చుట్టూ 3000 ఎకరాల్లో ఫారెస్ట్ ఉంటుంది. దీని చుట్టూ భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే అవసరం ఉండదు. ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్య రహితమైన జీవన శైలి కోరుకునే వ్యక్తులకి అది అద్భుతం. విలాసిని దాదాపుగా ఎస్ఎఫ్టీ వచ్చి 3000 రూపాయలు అమ్ముకుంటున్నాం. ఆల్రెడీ ఇంకా కేవలం 120 ప్లాట్లు మాత్రమే ఉంది. అక్కడ విశాలమైన రోడ్లు, అలాగే క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, పార్కులు వస్తుంది. ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ రెండు కావాలంటే కేవలం ఏవి అప్పారావు రోడ్డుకి 3.9 కిలోమీటర్ అంటే సిటీలో ఉంది. ఇటువైపు శ్రీరాంపురం ఆనుకొని ఉంటుంది, అటువైపు దివాన్ చెరువు. రేపు పొద్దున్నే మాస్టర్ రోడ్లో పెద్దది బైపాస్ రోడ్ వచ్చింది అని అనుకోండి, దాని సెంటర్లో ఉంటుంది. సో పెర్పల్ రోడ్ ఒకటి వస్తూ ఉంది, మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ ఉంది. అలాగే ఈ రోడ్డు కూడా 80 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో కూడా మాస్టర్ ప్లాన్లో ఉంది. కాబట్టి ఇక్కడ చాలా ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితానికి ఒక పరమావధి. హాయ్ సార్. హాయ్. రాకీ అవెన్యూస్కి మీకు ఉన్న రిలేషన్ గురించి చెప్పండి. రాకీ అవెన్యూస్ అంటేనే ఒక బ్రాండ్ అమ్మ. యాక్చువల్లీ రాకీలో నాణ్యత కానీ, కన్స్ట్రక్షన్స్ వైజ్ కానీ, డాక్యుమెంటేషన్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా అమ్మ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్. అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ టీంలో కూడా చాలా సీనియర్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఒక సొంత ఫ్యామిలీ లాగా ఉంటున్నారు. చాలా సంస్కారవంతంతో, చాలా ఒబిడియంట్గా ఉంటూ ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా రాకీ అన్నది ఇంకా ఫ్యూచర్లో ఒక అద్భుతాలనే సృష్టించాలన్న దృక్పథంతో మన ఎండి రామయ్య వేణుగారు ఉన్నారు. ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నెక్స్ట్ వీక్ మరిన్ని ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.